మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నమస్తే అండి, నా పేరు సంతోష్. ఇక్కడ మీ సేవ మేనేజర్ని మన మంగళూరు గవర్నమెంట్ మీ సేవలో చేస్తున్నాను. ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఉంది. ఈ బిల్డింగ్ మనకి అప్పుడు 2011లో ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ నుండి అప్పుడు ఏం బిల్డింగ్ లేదు కాబట్టి మనకి ఈ బిల్డింగ్ అనౌన్స్ చేశారు. ఇది అప్పుడే కొంచెం పాత బిల్డింగ్. ఈ బిల్డింగ్ ప్రతి వర్షాకాలం మనకి గట్టిగా వర్షం పడ్డప్పుడల్లా మొత్తం లీక్ అవడం జరుగుతుంది. ఆ లీక్ అవడం వల్ల మనం సర్వీస్ అనేది మనం అందించలేకపోతున్నాము. ఈ ఇక్కడ కిటికీలు కానీ లేకపోతే తలుపులు కానీ ఏది గట్టిగా లేవు, అన్ని పుచ్చిపట్టిపోయి కానీ ఏది సరిగ్గా పట్టడం లేదు. ఈ వర్షం పడ్డప్పుడల్లా ప్రతిసారి కూడా పైన పెచ్చులు పడడం జరుగుతుంది. ఈ మీరు అలా పడితే కొంచెం గట్టిగా ప్రమాదం అవకాశం ఉంది. మనకి ఇందులో సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మన చుట్టుపక్కల ప్రజలు చాలా మంది వస్తుంటారు. ఇట్లా ఈ వర్షాకాలం మనకి చాలా ఇబ్బంది కలిగి వాళ్ళకి మనం సేవలు అందించలేకపోతున్నాము. కొంచెం అధికారులు చొరవ తీసుకొని మనకి వేరే బిల్డింగ్ ఏర్పాటు చేయాలని అందరూ కోరుకుంటున్నాను. నా పేరు మధుసూదన్ రెడ్డి, సిపిఐఎంఎల్ ప్రజాపంద మనుగూరు డివిజన్ కార్పొరేషన్. మనుగూరులో ఇక్కడ మీ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసేటప్పుడు అది అంతకుముందే పాత బిల్డింగ్. ఈ పాత బిల్డింగ్లో 2011లో ఇక్కడ మీ సేవా కేంద్రాన్ని ప్రభుత్వం మీ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. అది అప్పటికే పాత బిల్డింగ్, అది ఇంకా శిథిలావస్థకు చేరింది. దాంతో వర్షం పడ్డదంటే పైన మొత్తం పెచ్చులు మొత్తం ఊడిపోయి అక్కడ కింద పడేటువంటి పరిస్థితి. అట్లా కరెంటు మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకొని కరెంటు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ అన్ని పైనుంచి పెచ్చులు ఊడిపోవటం వల్ల దీనికి ఈ మీ సేవకు మొత్తం వందలాది మంది విద్యార్థులు కానీ ప్రజలు కానీ తమ అవసరాల నిమిత్తం ఇక్కడికి మీ సేవకు వచ్చేటువంటి పరిస్థితి. దీంట్లో ఇట్లా పెచ్చులు ఊడిపోయి కింద పడటం వల్ల ఎవరికి విద్యార్థులకు ఏం జరుగుతుందో ప్రజలకు ఏం జరుగుతుందో అనేటువంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి. ఒక కరెంటు కూడా అక్కడ సరిగా లేకపోవడం వల్ల ఈ వర్షానికి ఎక్కడ దాన్ని ముట్టుకుంటే ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం జరిగి చనిపోతారు అనేటువంటి ఒక భయాందోళన కూడా గురయ్యేటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క ఇన్ని నిధులు వస్తూ ఉన్నాయి, ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పుకుంటా ఉన్నప్పటికీ పాలకులు కానీ అధికారులు కానీ ఈ బిల్డింగ్ను దీన్ని కొత్తగా ఈ బిల్డింగ్ పరిస్థితి చూసి ఈ బిల్డింగ్ను మార్చడం కానీ ఇంకో వేరే కొత్త బిల్డింగ్లోకి ఈ మీ సేవా కేంద్రాన్ని మార్చడం కానీ, లేదంటే ఈ బిల్డింగ్నే మొత్తం కొత్త బిల్డింగ్ కట్టి దీన్ని తీసేసి కొత్త బిల్డింగ్ కడితే ఇది ఒక ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. దీన్ని లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు, ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క మీ సేవను దాన్ని మార్చడం కానీ లేదంటే కొత్త బిల్డింగ్ కట్టడం కానీ తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.